వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐదుగురికి కూడా అంటే మా పార్టీలో ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ వాళ్ళకి మరి డిప్యూటీ సీఎంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి డిప్యూటీ సీఎంకి ఏ పరిమితి హోదా ఉంటుందో ఆ పరిమితి వరకు వాళ్ళ డిప్యూటీ సీఎంలందరూ కూడా వాళ్ళ హోదాలో పనిచేయడం జరిగింది. సో వీళ్ళంటారు వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు చేసిన ఇదేంటన్నది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మీ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక కాపు వినండి సార్. లక్ష్మణరావు గారికి నేను అడిగేది మీ ద్వారా, లక్ష్మణరావు గారు 5 ఉప ముఖ్యమంత్రి పేర్లు ఆయన చెప్పమంటారా? చెప్తానండి. ఒకటి నారాయణ స్వామి గారు, ఆయన ఎస్ఎం మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తి. తర్వాత మైనార్టీ సెల్ నుంచి మరి ఆయన పేరు పెద్దగా నాకు తెలియదు కానీ అబ్జర్వేషన్ లేదు. మరి ఎస్టీ నుంచి వచ్చి ఇక్కడ మన పుష్ప శ్రీవాణి గారు, అలాగే ఇంకా తర్వాత కాపు సామాజిక నుంచి మొన్ననే మన పార్టీకి రాజీనామా చేశారు ఆయన ఏలూరు నాని గారు, నాని గారు. అలాగే మిగతా 2 క్యాండిడేట్లు ఒక మైనార్టీ నుంచి ఇంకా వేరే దీని నుంచి తీసుకున్నాం. రాజీనామా చేశాడు కదండి, ఇంకొక ఆయన కూడా రాజీనామా చేశాడు కదా అదే ఇంకొకరు కూడా రాజీనామా చేశారు. అంటే నేను అనేదండి ఇక్కడ వాసుదేవ్ గారు, ఇక్కడ ఒకరికి ఇచ్చాము మేము సామాజిక వర్గాల పరంగా మేము ఇచ్చాము, మీరేమో ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే దానికి అర్థం ఏంటంటే మీకు సామాజిక న్యాయం పట్ల లేదు, మీకు సోషల్ ఇంజనీరింగ్ పట్ల మీకు పట్టదు. మీరేమో పేరుకే మాకు అందరూ కావాలి, అన్ని సామాజిక వర్గాలు కావాలంటారు. పదవులు వచ్చేసరికి మాత్రం మనం వచ్చేసరికి మన ఇక్కడ పేర్ల ప్రస్తావన అంటే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఈ 2 సామాజిక వర్గాలు బాగుంటే చాలు, ఇదే ఎన్డీఏ కూటమని మీరు విస్తరింపచేస్తూ ఉన్నారు, ప్రసారం చేశారు. ఆ రకంగానే మీరు పదవులు ఇచ్చుకున్నారు. సో అందుకనే ఇంకా ఈ రోజున మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సామాజిక న్యాయానికి మీరు చేస్తున్న దానికి చాలా తేడా ఉంది. వాడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు. ఈ రోజున ఏదైతే మరి మహాసన రాజేష్ అనే వ్యక్తి, ఆయన పార్టీ కార్యకర్త, సాధారణమైన కార్యకర్త కాదండి. ఆయన టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది అఫీషియల్ గా ఇచ్చారని మీరు అర్థం చేసుకోవాలి. సో ఆయన్ని ఎవరైనా వెనక నుండి చెప్పించారా, లేదు మహాసన రాజేష్ ఆయన సొంతంగా అన్నాడా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ ఇష్యూ జరిగినా ఎక్కడ ఏదైనా ఆయన వెళ్ళి ఎక్కువ స్పందిస్తూ ఉన్నారు. మొత్తం స్టేట్ ప్రజల అటెన్షన్ అంతా ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. రేపొద్దున టీడీపీ పార్టీకి భవిష్యత్తు లోకేష్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తే మరి రేపొద్దున ఏమైనా జరగకూడదు, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు జరిగితే మా పార్టీ పరిస్థితి ఏంటి, మా పార్టీని ఎవరు కాపాడుతారు, ఎవరికి ముందుకు తీసుకెళ్తారు ఆలోచన విధానం వాళ్ళకు ఉండొచ్చు. మరి లోకేష్ గారికి ముందుగానే పట్టం కలిపితే మీకు పార్టీని లీడ్ చేస్తారు. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళిపోతున్నారు, నారా లోకేష్ గారు వెనక్కి వెళ్ళిపోతారు అని వాళ్ళు బాగోవచ్చు. కానీ ఒకటి చెప్తామండి, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినంత మాత్రం లేకపోతే ఇంకోటి ఇచ్చినంత మాత్రం మనకేదో అవుతుంది, మనం ప్రజల్లోకి వెళ్ళిపోతాం, మనం చెప్పింది ఉంటారని కాకుండా ప్రజలు మీ ఎన్డీఏ కూటమి అంతా కూడా పాలనపై దృష్టి పెట్టాలి. పాలనపై దృష్టి పెడితే ఆటోమేటిక్గా ప్రజల ఎవరు నాయకుడు, ఎవరైతే పార్టీ నడిపించగలరు, ఎవరికి అన్నది మీకు పట్టం కడతారు. సో మీ పరిపాలన అనేది గాలికి వదిలేసి నారా లోకేష్ గారిని సీఎం చేయండి, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఆ డిప్యూటీ సీఎం పదవిని తీసేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికి పడితే అక్కడ మరి ఎన్డీఏ కూటమి మీద లక్ష్మణరావు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి